Okay, good evening and good morning, everyone. మనం నిన్న ప్రోబోషాప్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం కదా. ఓకే, నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ గురించి మనం డిస్కస్ చేసాం. MongoDB ఈజ్ NoSQL డేటాబేస్. యూజువల్లీ we will use it in big data kind of environment. బిగ్ డేటా అంటే ఏం లేదు, డేటా ఎక్కువ ఉండటమే బిగ్ డేటా. సో ఎక్కువ డేటా వస్తున్నప్పుడు డేటా అనేది మనకు 3 types లో ఉంటుంది. ఒకటి స్ట్రక్చర్డ్, రెండు అన్స్ట్రక్చర్డ్, తర్వాత సెమీ స్ట్రక్చర్డ్. స్ట్రక్చర్డ్ ఎగ్జాంపుల్ ఏంటి? MySQL. Okay, tables and columns. I mean any SQL tables and columns. ప్రాపర్ స్ట్రక్చర్ లో ఉండడం. అన్స్ట్రక్చర్డ్ అంటే సెమీ స్ట్రక్చర్డ్ అంటే లైక్ లాగ్ ఫైల్స్ అలాంటివి. అన్స్ట్రక్చర్డ్ అంటే ర్యాండమ్ ఫోల్డర్స్, ఫైల్స్, ఇమేజెస్, ఇవన్నీ అన్స్ట్రక్చర్డ్ అన్నమాట. సో ఇలాంటి డేటాను అంతా ప్రాసెస్ చేసి ఒక ప్రాపర్ గా ఆర్గనైజ్ చేయడానికి జనరల్ గా బిగ్ డేటా యూస్ చేస్తారు. ఓకే, సో అందులో మనకు MongoDB అనేది కూడా ఒకటి. సో నేను చెప్పినట్లు MongoDB ఇస్ లైక్ కలెక్షన్స్ అండ్ డాక్యుమెంట్స్. ఓకే, దాంట్లో సపరేట్ స్కీమా అనేది ఏమి ఉండదు. ఓకే, ఒక స్ట్రక్చర్ అనేది ఏమి ఉండదు. మనం లోపల డాక్యుమెంట్స్ ని మనం నచ్చినట్లు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ సమ్ యూజర్ డేటా. యా, సో ఫస్ట్ మనం మళ్ళీ చేయాలి ఇది. నేను ఒక చిన్న షెల్ స్క్రిప్ట్ ఇక్కడ పెట్టాను చూడండి. మన AMI ఐడి, సెక్యూరిటీ గ్రూప్ ఐడి నేను ప్రెసెంట్ అలౌ ఆల్ ఇస్తున్నాను. అండ్ దెన్ ఇన్స్టెన్సెస్, ఏమేమి ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి? MongoDB, Redis, MySQL, RabbitMQ, Catalog, User, Cart, Shipping, Payment అండ్ Dispatch. ఓకే, ఇన్స్టెన్సెస్ అన్ని క్రియేట్ చేయాలి. దిస్ ఇస్ ది AWS రిక్వెస్ట్ లైన్. నా డొమైన్ యొక్క జోన్ ఐడి. నేను ఒక ఫర్ లూప్ రాశాను. ఫర్ లూప్ రాసి మనం ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో ఇది AWS కమాండ్ లైన్ అనమాట ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడానికి. జస్ట్ మనం కన్సోల్లో ఎలా అయితే ఇస్తామో ఇమేజ్, ఇన్స్టెన్స్ టైప్, సెక్యూరిటీ గ్రూప్, ట్యాగ్స్ అవన్నీ. ఓకే, సో ఒక ఫ్రంట్ ఎండ్ అయితే నేను పబ్లిక్ IP తీసుకుంటున్నాను. ఓకే, ఫ్రంట్ ఎండ్ కాకపోతే ప్రైవేట్ IP, ఫ్రంట్ ఎండ్ అయితే పబ్లిక్ IP. అండ్ Route 53 క్రియేట్ చేస్తున్నా. దిస్ ఇస్ ద కమాండ్. జస్ట్ కొంచెం స్పీడ్ గా ప్రాపర్ గా క్రియేట్ చేయడానికి. సరే, ఇది రన్ చేయడానికి అయితే మనకంటూ ఏదో ఒకటి కావాలి కాబట్టి ఐ విల్ క్రియేట్ వన్ ఇన్స్టెన్స్. సో ఇది ఈ రోజు కంప్లీట్ చేసి రేపు ఇక దీన్ని మనం టెరాఫార్మ్ యూస్ చేసి ఇంకా అదంతా క్రియేట్ చేద్దాం. సో యా, MongoDB అనేది స్ట్రక్చర్డ్ డేటాబేస్. యూజువల్లీ యూస్డ్ ఇన్ బిగ్ డేటా కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్. దాని తర్వాత మనం Redis చూసాం. Redis ఏంటి? Redis a type of database. So in-memory cache database. ఓకే, అప్లికేషన్స్ డేటాబేస్ ని హిట్ చేయడం కంటే ముందు Redis ని హిట్ చేస్తే కొంచెం స్పీడ్ గా ఉంటుంది అనమాట రెస్పాన్స్ అనేది. దాని తర్వాత MySQL మనకు బాగా తెలుసు. దాని తర్వాత RabbitMQ, క్యూ కైండ్ ఆఫ్ డేటాబేస్, అసింక్రనస్ కమ్యూనికేషన్స్ కోసం వాడతాం. నిన్న చూసాం కదా సింక్రనస్ లో ఏముంటుంది? ఫైర్ అండ్ ఫర్గెట్ మోడల్. ఓకే, 2 types ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఒకటి పాయింట్ టు పాయింట్, దట్ ఈస్ క్యూ బేస్డ్. సింగిల్ పార్టీకి మెసేజ్ పంపించాలి అనుకుంటే టాపిక్ అండ్ సబ్స్క్రైబ్ అని ఉంటుంది. అది లైక్ ఏ బ్రాడ్కాస్ట్.
ఓకే, ఫైర్ అండ్ సో ఇవే ఉంటాయి మోస్ట్లీ ఎలాంటి ప్రాజెక్ట్ లో అయినా కూడా. ఇంతకు మించి వేరే డేటాబేసెస్ అంటూ ఏమి ఉండవు. టైప్స్ అయితే ఇవే, కాకపోతే డిఫరెంట్ వెండర్స్ ఉంటాయి. ఓకే, సో లెట్ us create the instances. Okay. Create clone. సో ఇందులోనే ఉంది స్క్రిప్ట్ కూడా, roboshop.sh అనేది. Git clone. సో దానికి ముందు నేను AWS కాన్ఫిగర్ ఇవ్వాలి, ఎందుకంటే కమాండ్ లైన్ కి క్రెడెన్షియల్స్ కావాలి కదా. సో ఐఎమ్ పాసింగ్ ద స్క్రీన్ ఫర్ ఎ మూమెంట్. ఓకే, సో roboshop.sh ఉంది. ఇన్స్టెన్సెస్ ఏం క్రియేట్ అవ్వలేదు. ఓకే, నేను పాస్ చేయాలి. సో ఇక్కడ నేను @ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాను. ఐ విల్ కమెంట్ దిస్ అండ్ it full. ఓకే, ఇన్స్టెన్సెస్ అన్ని క్రియేట్ అవుతాయి. రికార్డ్స్ కూడా అప్డేట్ అవుతాయి. జస్ట్ కొంచెం స్పీడ్ గా ప్రాక్టీస్ చేయడానికి అంతే. MongoDB. ఫస్ట్ డేటాబేసెస్ అన్ని సెటప్ చేద్దాం. MongoDB ఇంకా ప్యారల్ గా Redis. ఓకే, సో మనకి MongoDB and then Redis. సో రెపో యాడ్ చేస్తున్నాం. సుడో యాక్సెస్ తీసుకుంటున్నాం. And then install MongoDB. అలానే Redis లో disable the current version. ఇక MySQL కూడా లాగిన్ అవుతాను. ఫస్ట్ డేటాబేసెస్ అన్ని సెటప్ చేద్దాం.
MySQL తర్వాత RabbitMQ. MySQL. సో ప్యారల్ గా చేస్తున్నాం కాబట్టి కొన్ని మిస్టేక్స్ రావచ్చు. కొంచెం చెక్ చేస్తుండండి మీరు. MongoDB ఇన్స్టాల్ అయిపోయింది. Enable and start. Okay. 0.0.0. That's all. Restart. Make sure port number 27017 is running. Okay. And that is enable and install. సో ఇక్కడ కూడా రిమోట్ కనెక్షన్స్ ని అలౌ చేద్దాం. అన్ప్రొటెక్టెడ్ మోడ్ ఉంటుంది, దాన్ని నో చేయండి. Enable and then start. Next start hyphen 6379. Okay, next MySQL install ASM. Enable, start, setup root password. మనం ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ లో చేసినట్లే Let's start LNTP. Make sure 3306 is running. Okay. And this is RabbitMQ. So RabbitMQ repo create చేస్తున్నాం. And then 10th place చేస్తున్నాం. Install RabbitMQ server. Enable
అండ్ దెన్ స్టార్ట్. ఇక్కడ ర్యాబిట్ ఎంక్యూకి ఏంటి అంటే ఒక యూజర్ ని క్రియేట్ చేస్తున్నాం క్యూలోకి మెసేజ్ పంపించడానికి అండ్ పర్మిషన్స్ ఇస్తున్నాం అండి. ఈ రోబో షాప్ యూజర్ కి అన్ని క్యూస్ కి పర్మిషన్స్ ఇస్తుంది. ఓకే సో నెట్ స్టాక్ -lntp 5672 యూజువల్ గా పోర్ట్ నెంబర్. మల్టిపుల్ పోర్ట్స్ ఓపెన్ అవుతాయి, అవి ఇంటర్నల్ పర్పస్ కోసం. ఓకే యా సో బ్యాక్ ఎండ్ సెట్ అయింది. నెక్స్ట్ లెట్ us కాన్ఫిగర్ క్యాటలాగ్. మనకు Node.js కాంపోనెంట్స్ గురించి బాగా తెలుసు. క్యాటలాగ్ సో క్యాటలాగ్ యూజర్ కార్ట్ నేను ప్యారల్ గా చేస్తాను. క్యాటలాగ్ and user సో మీరు మీ ప్రొఫైల్లో పెట్టుకోవచ్చు. మీరు అట్లీస్ట్ 2-3 Node.js, జావా అండ్ పైథాన్ ప్రాజెక్ట్స్ కి చేసినట్లు. ఓకే catalog and then user and cart. Sudo -hyphen సో దాని తర్వాత Node.js 20ని ఎనేబుల్ చేద్దాం. Then let us install Node.js objects. System user then create directory. Catalog download చేస్తున్నాం. Moving to app directory, unzipping and then npm install.
తర్వాత సర్వీస్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ MongoDB డాట్ AWS 82s డాట్ ఆన్లైన్. ఓకే, and then daemon reload, enable, start. సో డేటాని మనం లోడ్ చేయాలి కాబట్టి MongoDBలోకి ఇక్కడ ఒక క్లయింట్ MongoDB క్లయింట్ ని ఇన్స్టాల్ చేస్తున్నాం. Oh shit, you need to add this repo. Mongo repo, adding client, and then you can add the data. సో ఈ డేటా ఇవన్నీ మనకు డెవలపర్స్ ఇస్తారు ఏదైనా డేటాబేస్ లో చేంజెస్ ఉంటాయి. ఓకే, MongoDB డాట్ AWS 82s డాట్ ఆన్లైన్. ఓకే, డేటా లోడ్ అయింది. stat-lntp 8080. ఓకే, ఒక యూజర్ కాంపోనెంట్కి వెళ్దాం. /snap, unzip the code, and then install dependencies. Add user service. User service is dependent on Redis. Redis dot AWS 82s dot online, and then MongoDB dot AWS 82s dot online. Okay, daemon reload, enable user, start user, and stat-lntp. Next step, cart. Cart code download చేస్తున్నాం. And then npm unzip చేస్తున్నాం. And npm install dependencies, cart service, this
Redis Redis.t plus online catalog.t plus 22 plus online. Okay. Then systemctl daemon to enable cart, start cart. Okay, next stat -lnc. ఓకే యా సో ఇప్పుడు నెక్స్ట్ జావా ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసే ముందు సో చాలా దగ్గర ఏంటి అంటే మేవెన్ అనేది ఒక పెద్ద టూల్ లాగా చూపిస్తుంటారు మీకు చూసే ఉంటాయి కొన్ని కోర్స్ కంటెంట్లలో కానీ కొన్ని కోర్స్ సిలబస్లలో కానీ. సో ఇంతకు ముందు ఏంటి అంటే ఈ నోట్ జేఎస్ కానీ పైథాన్ కానీ ఇవన్నీ పెద్ద పాపులర్ కాదనమాట ఒక 10 years బ్యాక్ అలా చూసుకుంటే. సో మోస్ట్లీ ఎవ్రీవేర్ జావా .NET ఆ రెండే ఉండేవి, జావా అండ్ .NET. ఓకే, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ డెవలప్మెంట్, ఎంటర్ప్రైజ్ అంటే మల్టిపుల్ కాంపోనెంట్స్ అని. సో అందుకని ఏంటి అంటే అప్పట్లో ఈ మేవెన్ అనేది ఒక టూల్, న్యూగెట్ అనేది ఒక టూల్ లాగా బాగా పెద్దగా పాపులర్ అయింది. సో దాని తర్వాత ఇప్పుడు డెవాప్స్ ట్రైనింగ్స్ లలో కూడా ఏంటి అంటే ఓన్లీ మేవెనే అన్నట్టు చూపిస్తున్నారు. బట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బయట ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది డజంట్ మ్యాటర్ అసలు. ఇప్పుడు ఎన్నైనా రావచ్చు. దాని తర్వాత నోట్ జేఎస్ వచ్చింది, .NET కోర్ అయింది యాక్చువల్లీ, అంటే లైనెక్స్ లో కూడా సపోర్ట్ చేసేట్లు. పైథాన్ లో డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇంకా చాలా జేఎస్ వచ్చాయి యాక్చువల్లీ. తర్వాత గో లాంగ్వేజ్ లో చేయొచ్చు. సో దేంట్లో అయినా చేసుకుంటూ వెళ్ళొచ్చు అప్లికేషన్స్ అనేది. సో మీరు ఈ ప్రాసెస్ అంతా బట్టి పట్టాల్సిన అవసరం లేదు. జనరల్ గా మనం ఏం చేస్తున్నాం, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అప్పుడు కూడా డిస్కస్ చేసాం. జనరల్ గా మీరు కామన్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మీరు మీ ప్రొఫైల్ లో కూడా పెట్టొచ్చు, వర్క్ ఫర్ యోగడాస్ డెవాప్స్ ఇంజనీర్ ఫర్ జావా ప్రాజెక్ట్స్, నోట్.js ప్రాజెక్ట్స్, పైథాన్ ప్రాజెక్ట్స్ అండ్ గో లాంగ్వేజ్ ప్రాజెక్ట్స్, ఇంకా PHP అయినా ఏదైనా కానివ్వండి ప్రపంచంలో ఇంకా కొత్త ఇంకొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రానివ్వండి, మేబీ ప్రాంప్ట్ అనేది ఒక లాంగ్వేజ్ లాగా రానివ్వండి. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఒక సర్వర్ లో కాన్ఫిగర్ చేసే అప్పుడు సో మనకు బేసిక్ గా ఒక ఓఎస్ అది ఏంటి అనేది డిసైడ్ అవుతాం. ఇట్ కెన్ బి రెడ్ హ్యాట్, ఇట్ కెన్ బి ఉబుంటు, ఇట్ కెన్ బి సో ఇట్లా ఏదైనా మోస్ట్లీ లైనెక్స్ ఫ్లేవర్సే కదా. యూ కెన్ కంపేర్ దిస్ విత్ యువర్ ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్. ల్యాప్టాప్ కొన్నప్పుడు మనకి ఏమీ ఉండదు, దాంట్లో మనం ఓఎస్ ని ఇన్స్టాల్ చేస్తాం, దాని తర్వాత మనకు కావాల్సిన ప్యాకేజెస్ అన్ని చేసుకుంటాం, టూల్స్ ని ఇన్స్టాల్ చేసుకుంటాం, లాగిన్ చేస్తాం, మనకు కావాల్సిన విధంగా దాన్ని కాన్ఫిగర్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక ఓఎస్ వచ్చినప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం జనరల్లీ, సో యు నో వాట్ యువర్ డెవలపర్ ప్రిఫర్ యాజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నోట్.js అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గా ప్రిఫర్ చేసినప్పుడు, ఆర్ లెట్స్ సే జావా అనేది లాంగ్వేజ్ గా ప్రిఫర్ చేసినప్పుడు యూ నీడ్ టు ఇన్స్టాల్ జావా కదా. నోట్.js లో ఏమైంది, వెన్ యూ ఇన్స్టాల్ Node.js, you are getting npm also. Node.js అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బేస్ JavaScript పైన యాక్చువల్లీ. npm అంటే బిల్డ్ కమాండ్ యాక్చువల్ గా. సో ఇక్కడ జావాలో ఏంటి అంటే యూ కెన్ ఇన్స్టాల్ జావా అండ్ మావెన్ సపరేట్. అండ్ Maven separately. Okay, లేదు అనుకుంటే ఇఫ్ యూ ఇన్స్టాల్ Maven you will get Java also. ఓకే, సో ఏదైనా కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దానికి సంబంధించిన బిల్డ్ కమాండ్ లైన్ అది మనం ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, సో పైథాన్ అయితే పైథాన్ ప్రోగ్రామింగ్ అండ్ దెన్ పిప్. ఓకే యా, సో దాని తర్వాత ఏం చేసాం మనం, జనరల్ గా క్రియేటింగ్ సిస్టమ్ యూజర్స్, సిస్టమ్ ప్యాకేజెస్, ఏవైనా కొత్తగా మీకు జిప్ అవి అన్ని సపరేట్ గా లేవు అనుకుంటే సిస్టమ్ ప్యాకేజెస్, అండ్ దెన్
డైరెక్టరీస్, అప్లికేషన్ డైరెక్టరీ, పర్మిషన్స్, ఇలాంటివన్నీ మనం చేస్తుంది జనరల్ గా. సో దాని తర్వాత కోడ్ ని డౌన్లోడ్ చేస్తున్నాం, ఇన్స్టాల్ డిపెండెన్సీస్. ఓకే, సో దాని తర్వాత సర్వీస్ ఫైల్స్, అండ్ దెన్ స్టార్ట్ ద అప్లికేషన్. సో ఇది ఓవరాల్ ప్రాసెస్. ఇది ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయినా రానివ్వండి, ఇట్లా మనం కాన్ఫిగర్ చేయాలి. సో మన సర్వర్ ని ఒక అప్లికేషన్ రన్ అయ్యేలాగా మనం సర్వర్ ని రెడీ చేయాలి. దట్ ఇస్ కాల్డ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. అదే మనం చేస్తున్నాం. సో ఇప్పటి వరకు మనం మేజర్ గా నోట్ జేఎస్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు జావా గురించి డిస్కస్ చేయాల్సి వచ్చినప్పుడు జావాకు ఒక స్పెషల్ ఫీచర్ ఉంది. జావా ఎక్స్టెన్షన్ ఏంటి? ఫైల్స్, సోర్స్ ఫైల్స్. డాట్ జావా అని ఉంటాయి అంతే. ఓకే, సో బిల్ టూల్ వచ్చేసి మేవెన్, అండ్ గ్రేడల్ అని కూడా ఉంది. మనం మేవెన్ ఎక్కువ వాడతాం అనుకోండి. ఓకే, సో ఇక్కడ జావాకు ఉండే స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఫస్ట్ వీ నీడ్ టు కంపైల్ ద కోడ్. సో మిగతా వాటిలో కంపైలేషన్ సపరేట్ గా చేయట్లేదు. సో అప్పుడు ఏమవుతుందంటే సోర్స్ కోడ్ అనేది బైట్ కోడ్ లాగా కన్వర్ట్ అవుతుంది. అది మనకు అర్థం కాదు బైట్ కోడ్ అనేది. మిగతా నోట్ జేఎస్ లో కానీ పైథాన్ లో కానీ కంపైల్ చేయాల్సిన అవసరం లేదు. అది మీరు రన్ చేసేటప్పుడే డైరెక్ట్ గా అక్కడ స్పాట్ లో కంపైల్ అవుతుంది. బట్ ఇక్కడ కంపైల్ చేసి బైట్ కోడ్. బైట్ కోడ్ అంటే ఏంటి అంటే సో మెష్ కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ అనుకున్నాం. సో జనరల్ గా ఫైనల్ గా ఏంటి, మనకు జీరోస్ అండ్ వన్సే కదా కంప్యూటర్ లో. కంప్యూటర్ కి అర్థమైంది జీరోస్ అండ్ వన్స్. సో దాన్ని మనం కన్వర్ట్ చేస్తూ ఉంటాం మనం యూస్ చేసిన ప్యాకేజెస్, సాఫ్ట్వేర్స్ ద్వారా. సో బట్ ఈ బైట్ కోడ్ అనేది ఏంటి అంటే మామూలుగా లెటర్స్ ఏ ఉంటాయి, బట్ కొంచెం కంప్యూటర్స్ మామూలు సోర్స్ కోడ్ ని రన్ చేయడం కంటే బైట్ కోడ్ ని రన్ చేయడం కొంచెం ఈజీగా ఫీల్ అవుతాయి. ఎందుకంటే అది ఆల్రెడీ కంపైల్ చేసి రెడీగా పెట్టాం కాబట్టి మనం. సో అదొకటి చేయాలి మనం ఇక్కడ జావాలో. అది మనం బిల్డ్ టూల్ ఆటోమేటిక్ గా చేస్తాం అనుకోండి. అండ్ ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటి అంటే జేడీకే అండ్ జేఆర్ఈ అని రెండు ఉన్నాయి. జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్. ఓకే, సో అందులో డెవలప్మెంట్ కి సంబంధించిన ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో వైల్ డెవలపింగ్ యూ నీడ్ దిస్. జేఆర్ఈ అంటే ఏంటి అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో యూ డోంట్ నీడ్ టు రన్, you need this to run applications, compiled applications or packaged applications. Okay, so JDK is greater than JRE. Okay, JDK లో JRE ప్లస్ ఇంకొన్ని ఎక్స్ట్రా ఉంటాయి. సో డెవలపర్స్ వాళ్ళ ల్యాప్టాప్ లో జేడీకే ఇన్స్టాల్ చేసుకుంటారు. వాళ్ళకి డెవలప్మెంట్ కి సంబంధించిన ఎన్విరాన్మెంట్ కావాలి కాబట్టి. వన్స్ మనకు అప్లికేషన్ ప్యాకేజ్ అయిపోయిన తర్వాత, డిపెండెన్సీస్ అన్ని ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక జావా డెవలప్మెంట్ కి సంబంధించిన ఎన్విరాన్మెంట్ అవసరం లేదు. జేఆర్ఈ సరిపోతుంది, ఎందుకంటే దాని మెమరీ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే, అండ్ దీని తర్వాత సో నేను ఒకసారి కోడ్ ఓపెన్ చేసి చూపిస్తాను. షిప్పింగ్ కోడ్. ఆల్రెడీ ఉన్నట్టుంది. ఓకే, షిప్పింగ్ ఉంది కదా, ఇక్కడ ఓపెన్ చేద్దాం. కాపీ చేస్తాను.
రూల్ ఆఫ్ రాంగ్. సో ఫుటింగ్ విత్ సో ఇలా ఉంటుంది స్ట్రక్చర్. మనకు జనరల్ గా ఎస్ఆర్సి అనే ఒక ఫోల్డర్ ఉంటుంది జావాలో. ఇందులో మనకు ఇలా ఉంటాయి అన్నమాట. సో ఫోల్డర్స్ అలా ఉంటుంది. ఎస్ఆర్సి మెయిన్ జావా, ఇక్కడ కామ్, ఇన్స్టానా, రోబోషాప్ ఇలా ఉంటుంది. అదేంటో మనం చూద్దాం. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్. ఎస్ఆర్సి అంటే సోర్స్ కోడ్ అన్నట్టు. సో ఇది డెవలపర్స్ డిసైడ్ చేసుకుంటారు అలా ఎందుకుంది అనేది. మనకు కావాల్సింది ఏంటంటే ఫైల్స్ అన్ని డాట్ జావా ఎక్స్టెన్షన్ తో ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన ప్రాపర్టీ ఫైల్స్ ఇలా ఉంటాయి. సో ఇది స్ట్రక్చర్. ఓకే, మీకు ఇంక లోపల ఏంటి ఉందా అనేది అనవసరం. సో pom.xml మనకు npm లో ఏంటి, package.json. ఇక్కడ బిల్డ్ ఫైల్ వచ్చేసి pom.xml. ఏముంటుంది ఈ బిల్డ్ ఫైల్లో అంటే వాట్ pom.xml కంటైన్స్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏముంటుంది మనకు, ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి, వర్షన్ ఏంటి, ఇలా ఉంటుంది ప్రాజెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా ఏముంటుంది, మెయిన్ గా ఏముంటుంది, డిపెండెన్సీస్ కదా. సో ఇక్కడ చూడండి ఇది XML ఫార్మాట్ అంతే. సో XML ఫార్మాట్ అనేది కొంచెం ఇక్కడ హెవీగా అనిపిస్తుంది, అది డిఫాల్ట్, దాని గురించి మీరేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో డిపెండెన్సీస్ చూడండి, మనం XML కూడా చూసాం కదా, ఆన్సిబుల్ డిస్కస్ చేసేప్పుడు XML ఎలా ఉంటుంది అనేది. సో దీస్ ఆర్ ద డిపెండెన్సీస్. ఓకే, సో ఇందులో మెయిన్ గా ఏంటి అంటే గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి, వర్షన్ అనేది మీకు కనిపిస్తుంది. సో ఎందుకు ఇవన్నీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ లో తీసుకుందాం మనం. ఓకే, ఆర్ ఒక కాలేజ్ లో తీసుకుందాం. రమేష్ అనే పేరు కామన్ గా ఉంటుందా ఉండదా? ఫస్ట్ నేమ్. సో ఇట్ ఈస్ వెరీ కామన్, రైట్? సో అందుకని ఒక పర్సన్ నేను యూనిక్ గా ఐడెంటిఫై చేయాలి అంటే ఇంకేం యాడ్ చేస్తాను, లాస్ట్ నేమ్ యాడ్ చేస్తామా? లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ సూరా రమేష్ అనుకుందాం. ఈ రెండు సేమ్ ఉండే ఛాన్సెస్ ఉంటుందా ఉండదా? ఒక కాలేజ్ లో ఇద్దరు సూరా రమేష్ ఉండొచ్చా లేదా? సో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కదా. డేట్ ఆఫ్ బర్త్ సేమ్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా లేదా? మీరు రాయలసీమలో కొన్ని విలేజెస్ తీసుకుంటే అందరి నేమ్స్ ఒకే రకంగా ఉంటాయి, చాలా కామన్ గా. సో ఒకే డేట్ ఆఫ్ బర్త్ రోజు ఒకే ఇంటి పేరుతో ఒకే నేమ్ ఉండే వాళ్ళు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తాం ఇంకా యూనిక్నెస్ తీసుకురావడానికి? సో వాళ్ళని ఎంతో రిఫర్ చేయొచ్చు, వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు, అడ్మిషన్ నెంబర్, ఇవి యాడ్ చేస్తే యూనిక్నెస్ అనేది వస్తుంది కదా. ఓకే, సో ఇప్పుడు ఛాన్సే లేదు ఒకే ఆధార్ కార్డు ఉండి సేమ్ నేమ్ ఉండేవాళ్ళు, ఒకే పాన్ కార్డు ఉండి సేమ్ నేమ్ ఉండేవాళ్ళు, ఇది ఇప్పుడు ఛాన్సే లేదు. సో మనకు ఒక ప్రాజెక్ట్ అని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ HDFC బ్యాంక్. సో ఇందులో చాలా అంటే చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. జనరల్ గా LOBs అంటే తెలుసా, లైన్ ఆఫ్ బిజినెస్ అంటారు. లైన్ ఆఫ్ బిజినెస్ అంటే ఇప్పుడు సేవింగ్స్ బ్యాంక్ అనేది ఒక లైన్ ఆఫ్ బిజినెస్, కరెంట్ అకౌంట్స్ అనేది ఒక లైన్ ఆఫ్ బిజినెస్, మొబైల్ బ్యాంకింగ్ అనేది ఒక లైన్ ఆఫ్ బిజినెస్, వాట్సాప్ బ్యాంకింగ్ అలా, లైక్ స్టాక్స్ అనేది ఒక లైన్ ఆఫ్ బిజినెస్, లోన్స్ అనేది ఒక లైన్ ఆఫ్ బిజినెస్. ఇలా ఒక హైరార్కీ అనేది ఉంటుంది కదా ప్రతి ఆర్గనైజేషన్ లో.
సో మీరు ఎంఎన్సీస్ లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఇండక్షన్ రోజు మీకు చెప్పే ప్రాసెస్ చెప్పేది ఏంటి? సో యాజ్ ఎ కంపెనీ పర్సన్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ ఇన్ ద కంపెనీ. మరేంటి ఇంపార్టెంట్? పర్సన్స్ ఇంపార్టెంట్ కానప్పుడు కంపెనీస్ లో ఏంటి ఇంపార్టెంట్? ప్రాసెస్ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ రోజు టీసీఎస్ సిఇఓ ఈ రోజు ఉండొచ్చు, ఆఫ్టర్ 10 years అతను ఉండకపోవచ్చు. సో అతని పైన కంపెనీ డిపెండ్ అయింది అనుకోండి, అతను పోయిన తర్వాత కంపెనీ మొత్తం పోతుంది. సో జనరల్ గా పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు ప్రాసెస్ ని ఇంపార్టెంట్ చేస్తారు. అంటే ఒక పర్సన్ ఉన్నా లేకపోయినా ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూస్ గా రన్ అవ్వాలి. ఇప్పుడు సిఇఓ ఒక 10 days లీవ్ పెట్టుకున్నాడు, కంపెనీ ఆగిపోతే ఎలా? సో ఫస్ట్ నుంచి నేను కూడా ఇదే సెటప్ చేయాలనుకుంటున్నాను. లైక్ నాకు హ్యాండ్ కి ఫ్రాక్చర్ అయింది, సో ఐ కెనాట్ స్టాప్ ఎవ్రీ వన్ కదా. సో అప్పుడు నేను చేయగలిగింది ఏంటి ఆ రోజుకి? సో ప్రీవియస్ బ్యాచ్ యాక్సెస్ మీకు ఇవ్వడం. సో మీరు మీ లెర్నింగ్ అనేది స్టాప్ చేయకుండా మీరు కంటిన్యూ చేసి ఉండొచ్చు. అదే నేను ఒకవేళ ఆఫ్లైన్ సెషన్స్ కానీ తీసుకుంటూ ఉంటే, సో వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రీవియస్ బ్యాచెస్. మీకు క్యూఎస్ సెషన్స్ కానీ అవన్నీ మేము కంటిన్యూ చేయలేకపోయే వాళ్ళం కదా. సో ప్రాసెస్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్. ఇది మీ లైఫ్ లో అయినా కెరియర్ లో అయినా, మీరు ఒక రేపొద్దున బిజినెస్ పెట్టినా మీకు ఉండాల్సిన మెయిన్ గోల్ ఏంటి అంటే, నేను ఈ రోజు ఉండలేదు, ఫర్ ఎగ్జాంపుల్ 1 week లీవ్ తీసుకున్నాను, కంపెనీ షుడ్ నాట్ స్టాప్. కంపెనీ అనేది రన్ అవ్వాలి. సో అలా ఉంటేనే కంపెనీస్ అనేవి లాంగ్ లైఫ్ ఉంటాయి. సో మీరు చూస్తే పెద్ద పెద్ద కంపెనీస్ లో అన్ని అలానే ఉంటాయి. ఓకే, ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది, నెక్స్ట్ మినిట్ లో C1 పీక్ పక్కనేస్తారు, దానిపైన ఏమైనా అలిగేషన్ వస్తాయి, బట్ స్టిల్ కంపెనీ అనేది రన్ అవుతుంది. ఓకే, సో అట్లీస్ట్ ఒక 1 or 2 months నోటీస్ ఇచ్చి అతని దగ్గర నుంచి ప్రాసెస్ అంతా తెలుసుకొని, సో కంపెనీ విల్ రన్ యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా, ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఇన్ని ఎల్ఓబిస్ ఉన్నాయి, దాని లోపల కాంపోనెంట్స్ అన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటారు. దీనికి యూనిక్నెస్ తీసుకురావడానికి ఈ గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి, వర్షన్ అనేవి యూజ్ అవుతాయి. సో గ్రూప్ అంటే ఏంటి అంటే, ఒక కంపెనీస్ లైక్ ఏ గ్రూప్. సో HDFC.com అంటాం కదా, రివర్స్ లో com.hdfc అని రాస్తారు. దిస్ ఈస్ గ్రూప్ ఐడి. సో ఆర్టిఫాక్ట్ ఐడి అంటే ఏంటి? లైక్ మీ కాంపోనెంట్. సో మన కాంపోనెంట్ సేవింగ్స్ అనుకుందాం. ఓకే, సేవింగ్స్ లో ఇంటర్నెట్ బ్యాంకింగ్, సేవింగ్స్ డాట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది ఒక కాంపోనెంట్. సో జనరల్ గా మనకు సేవింగ్స్ లో మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, సో అట్లంతా ఉంటుంది కదా. సో సంథింగ్. సో దాని తర్వాత వర్షన్ అనేది 2.0 అనుకుందాం. సో ఇప్పుడు దీన్ని ఎలా రాస్తారంటే, com.hdfc డాట్ సేవింగ్స్ డాట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కోలన్ 2.0. ఓకే, సో ఇక నెక్స్ట్ ఇలానే ఉంటుందా? ఎక్కడైనా మీకు ఏదైనా కాంపోనెంట్ ని ఇలా డూప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? సో ఇంపాసిబుల్, ఎందుకంటే ఇక్కడ దిస్ విల్ బి యూనిక్. సో com.hdfc అనేది ఒక గ్రూపు. సో దాని కింద సేవింగ్స్, ఎల్ఓబి నేమ్స్ ఏం డూప్లికేట్స్ పెట్టరు ఎవరు. సో దాంట్లో ఒక కాంపోనెంట్ నేమ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, అందులో వర్షన్ 2.0. ఓకే, సో వాట్ ఈస్ గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి ఇలా అడుగుతుంటారు జనరల్ గా. సో గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి అండ్ వర్షన్ is the Maven way of representing project components, representing components inside project. For example, com.hdfc is group ID,
savings is artifact id, and we can have version. ఓకే, సో ఇలా మీరు ఆన్సర్ చేయాలి. డిపెండెన్సీస్ కూడా అలానే ఉంటాయి. ఇప్పుడు డిపెండెన్సీ ఇది నేను ఇక్కడ నుంచి తెచ్చుకుంటున్నాను అంటే ఇదేంటి మీనింగ్ చూడండి. org.apache.http components.http client అంటే apache.org లో ఎవరో డెవలపర్స్ ఈ ప్రాజెక్ట్ ని డెవలప్ చేసి ఇంటర్నెట్ లో పోస్ట్ చేస్తేనే కదా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను, రైట్? సో apache.org అనే కంపెనీలో హెచ్టిటిపి కాంపోనెంట్స్ ఇది గ్రూప్ ఐడి, అందులో హెచ్టిటిపి క్లయింట్ అనే సాఫ్ట్వేర్ ని వాళ్ళు డెవలప్ చేసి ఇంటర్నెట్ లో పుష్ చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు యూజ్ ఇట్ యాజ్ అ డిపెండెన్సీ. సో అలానే మీరు కూడా మీ ప్రాజెక్ట్ ని ఇలా గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి, వర్షన్ పెట్టి ఇంటర్నెట్ లో పుష్ చేస్తే someone else can use your project as their dependency. ఓకే, సో అది ఆన్సర్ చేయాల్సింది. సో ఇది చూడండి, com.instana. ఇన్స్టానా అనేది మన రోబోషాప్ ఐబిఎం ప్రాజెక్ట్ కదా. రోబోషాప్ గిట్ హబ్ అని కొడితే మీరు, సో దిస్ ఇస్ ఐబిఎం అనమాట. ఐబిఎం టేక్ ఓవర్ చేసుకుంది. ఓకే, if you click this instana.com, it is redirecting to IBM. సో ఐబిఎం దీన్ని టేక్ ఓవర్ చేసుకొని ఈ రోబోషాప్ ప్రాజెక్ట్ ని వాళ్ళ ప్రొడక్ట్ డెవలప్మెంట్ లో యూజ్ చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి దీన్ని ఎలా వాళ్ళు మెన్షన్ చేశారు. com.instana, షిప్పింగ్ ఆర్టిఫాక్ట్ ఐడి, అండ్ దెన్ వర్షన్, డిస్క్రిప్షన్, వాళ్ళు ఒక నేమ్ ఇచ్చుకున్నారు. ఓకే, సో ఇంకా దీన్ని మన డెవాప్స్ ఇంజనీర్స్ ఏం రాయరు. అండ్ ఇంకొకటి ఉంది ప్యాకేజింగ్ అనేది. సో ప్యాకేజింగ్ డిస్కస్ చేయడానికంటే ముందు, సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ మేవెన్ లైఫ్ సైకిల్. సో జనరల్ గా లైఫ్ సైకిల్ అంటే ఏంటి? బార్న్ టు డెత్ అనేది జనరల్ గా. సో మనకి ఇక్కడ మీకు దగ్గర సోర్స్ కోడ్ ఉంది, దాన్ని ఎలా ప్యాకేజ్ చేస్తారు అనేది ఒక ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు కమాండ్ లైన్ వచ్చేసి MVN క్లీన్ అంటుంది. క్లీన్ అంటే ప్రీవియస్ బిల్డ్స్ ని రిమూవ్ చేస్తుంది. సంథింగ్ క్లీనప్ ప్రాసెస్ అంటే ఏంటి? ప్రీవియస్ గా ఏమైనా జరిగి ఉంటే వాటిని అంతా రిమూవ్ చేసేస్తుంది. MVN టెస్ట్ యూనిట్ టెస్ట్ కేసెస్ ని రన్ చేస్తుంది. దానికంటే ముందు MVN కంపైల్. కంపైల్ అంటే ఏం చేస్తుంది? సోర్స్ కోడ్ ని కంపైల్ చేస్తుంది. బైట్ కోడ్ కంపైల్ చేసేటప్పుడు సింటాక్స్ అంతా చెక్ చేస్తుంది. సింటాక్స్ అంతా ప్రాపర్ గా ఉంటేనే కంపైల్ అవుతుంది. తర్వాత MVN ప్యాకేజ్ అంటే ఈ కోడ్ మొత్తాన్ని బిల్డ్ చేసి ఒక ఫార్మాట్ లోకి తీసుకొస్తుంది. దట్ ఫార్మాట్ ఈస్ కాల్డ్ జావా ఆర్కైవ్ ఫైల్. మనకు OS ఎక్స్టెన్షన్ ఏంటి? సో మీరు ఎప్పుడైనా OS లో డౌన్లోడ్ చేస్తుంటే వాట్ ఈస్ ద ఎక్స్టెన్షన్? ఎనీ ఒక ప్యాకేజ్ మనం ఇంటర్నెట్ లోంచి డౌన్లోడ్ చేస్తాం, రైట్? విండోస్ లో. సో దాంట్లో ఉండే ఫార్మాట్ ఏంటి? MSI అని ఉంటుంది కదా. సో a downloaded file in Windows. Do you think it is single file? అది సింగిల్ ఫైల్ అనుకుంటున్నారా మీరు? ఇన్స్టాల్ చేసినప్పుడు ఎన్ని ఫైల్స్ వస్తాయి? So it is not a single file actually. So it is a package. .iso వస్తుంది మనకు. OS అనేది సింగిల్ ఫైల్ కాదు కదా. ఇన్స్టాల్ చేసిన తర్వాత మొత్తం ఎక్స్ట్రాక్ట్ అయ్యి ప్రాపర్ గా ఇన్స్టాల్ అవుతుంది.
సో అలానే ఇక్కడ నేను ప్యాకేజ్ చేసిన తర్వాత ఏం చేస్తుందంటే ఈ మేవెన్ ఈ సోర్స్ కోడ్ బైట్ కోడ్ ఉంది కదా, మొత్తాన్ని తీసుకొని ఒక డాట్ జార్ ఫైల్ లాగా పెడుతుంది. సో టార్గెట్ అనే ఫోల్డర్ లో క్రియేట్ చేసి ఇట్ క్రియేట్స్ టార్గెట్ ఫోల్డర్ అండ్ కీప్ డాట్ జార్ ఫైల్ ఇన్సైడ్. ఓకే, సో అది ప్యాకేజ్. సో జనరల్ గా ప్యాకేజ్ ఈక్వల్ టు కంపైల్ ప్లస్ టెస్ట్. ఓకే, నేను సపరేట్ గా మేవెన్ కంపైల్ మేవెన్ టెస్ట్ అని రన్ చేయాల్సిన అవసరం లేదు. మేవెన్ ప్యాకేజ్ అని రన్ చేస్తే ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ లో కంపైల్ టెస్ట్ రెండు రన్ అవుతాయి. అండ్ వ్యాలిడేట్ కూడా. వ్యాలిడేట్ అంటే ఏం లేదు, ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఇవంతా ప్రాపర్ గా వ్యాలిడేట్ అయినాయా లేదా అనేది. సో మీరు మేవెన్ లైఫ్ సైకిల్ అని సెర్చ్ చేస్తే రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేసాం, ఒకసారి చూడండి. సెకండ్. ఓకే, సో ఫస్ట్ వ్యాలిడేట్ చేస్తుంది అనమాట. వ్యాలిడేట్ అంటే ఏంటి అంటే వెరిఫై ద ప్రాజెక్ట్ స్ట్రక్చర్. సో దాని తర్వాత కంపైల్ చేస్తుంది, టెస్ట్ యూనిట్ టెస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, ప్యాకేజ్ చేస్తుంది అప్లికేషన్స్ ని. వెరిఫై అంటే ఏంటి అంటే ప్రాపర్ గా ప్యాకేజ్ అయిందా లేదా అనేది వెరిఫై చేయడము. అండ్ ఇన్స్టాల్ అంటే ఏంటి అంటే మేవెన్ రెపోజిటరీలోకి ఇన్స్టాల్ చేయడం అన్నట్టు. అది ఎప్పుడు ఇన్స్టాల్ చేస్తామంటే, సో ఇప్పుడు మీరు ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు అనుకోండి, దీన్ని వేరే వాళ్ళు యూజ్ చేసుకోవాలి అంటే యూ నీడ్ టు ఇన్స్టాల్ ఇట్ ఇన్ టు మేవెన్ రెపోజిటరీ, మేవెన్ సెంట్రల్ రెపోజిటరీ అంటారు. ఇప్పుడు ఎన్పిఎం ఇన్స్టాల్ కొట్టినప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ ప్యాకేజెస్? సో మీకు డాకర్ కాన్సెప్ట్ తెలుసు కదా, లోకల్ రెపో సెంట్రల్ రెపో అని ఉంటుంది. సో అలానే ఇక్కడ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి, ఓకే, సో ఐ కెన్ సే మేవెన్. సో ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూ కెన్ టేక్ దిస్. Programming or build tool. Okay. సో ఈ బిల్డ్ టూల్ కి ఒక లోకల్ రెపోజిటరీ ఉంటుంది. సో ఫస్ట్ ఈ బిల్డ్ టూల్ డిపెండెన్సీస్ లోకల్ గా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది. లోకల్ గా లేకపోతే సెంట్రల్ రిపాజిటరీలోంచి పుల్ చేస్తుంది, జస్ట్ లైక్ డాకర్ లో లాగా. సో సెంట్రల్ రిపాజిటరీలోంచి పుష్ చేసుకొని ఇక్కడ పెట్టుకుంటాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో నేను ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కదా. ఇప్పుడు నేను npm ఇన్స్టాల్ కొడితే చాలా ఫాస్ట్ గా అయిపోయింది ఫస్ట్ టైం కంటే, ఎందుకంటే ఆల్రెడీ లోకల్ రిపాజిటరీలోంచి రెఫర్ చేస్తుంది అనమాట. ఒకవేళ నేను అది రిమూవ్ చేశాను అనుకోండి ఈ నోడ్ మాడ్యూల్స్, అప్పుడు మళ్ళీ మొదటి నుంచి తెచ్చుకుంటుంది. సో ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో బిల్డ్ టూల్ కి ఒక లోకల్ రెపో ఉంటుంది, ఒక సెంట్రల్ రెపో ఉంటుంది. అండ్ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, సో అది ఎప్పుడు అంటే మన మన ప్రాజెక్ట్ ని వేరే వాళ్ళు యూజ్ చేయాలి అనుకున్నప్పుడు దెన్ యూ కెన్ గో ఫర్ మేవెన్ డిప్లాయ్ ఇన్స్టాల్ ఇంటూ local repository and then maven install push to central repository.
సో మన ప్రాజెక్ట్స్ ఏమి ఇంటర్నెట్ లో ఎవరు యూజ్ చేయరు కాబట్టి మనం ఇంత దూరం ఏం రాము. సో మీరు మేవెన్ సెంట్రల్ రిపోజిటరీ అని కొడితే ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను HTTP క్లయింట్ అని ఇస్తున్నాను, ప్యాకేజ్ డిపెండెన్సీస్. సో ఇక్కడ వచ్చింది చూడండి. దీన్ని మీరు ప్రాజెక్ట్ లో వాడుకోవాలి అంటే యూ కెన్ టేక్ దిస్. ఓకే, సో ఇది ఇచ్చుకోవాలంతే. మీకు కావాల్సిన వర్షన్స్ కూడా ఉన్నాయి. ఈ వర్షన్స్ కూడా మీరు ఏం కావాలో చెక్ చేసుకోవచ్చు. సో మేవెన్ లైఫ్ సైకిల్ అంటే మీరు ఈ ఫేసెస్ గురించి చెప్పాలి. సో మేవెన్ లైఫ్ సైకిల్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ ఫేసెస్. సో ఓకే, లెట్ మీ రైట్ దట్. Maven life cycle consists of different phases. Okay, you can start from here. ఒక రెండు మూడు మిస్ చేసిన ఇబ్బంది లేదు. ఓకే, మీరేం వరీ అవ్వద్దు. సో Maven validate, verify the project structure. Maven clean, so remove the previous builds. Maven compile, source code నుంచి compile to bytecode. Maven test, unit test cases run చేస్తుంది. Maven package, creates the target folder and package the application into jar file. ఓకే, ఇవి చాలు. మీరు డిప్లాయ్ ఇన్స్టాల్ చెప్పినా ఒకవేళ మర్చిపోయినా ఓకే. మెయిన్ థింగ్ మనకు మేవెన్ ప్యాకేజ్, మేవెన్ క్లీన్ అనమాట. మీరు గుర్తుపెట్టుకోగలిగితే యా ప్లీజ్. గుర్తుపెట్టుకోలేనంత కూడా ఏం లేదు ఇక్కడ. సో ఇది మనకు ఓవరాల్ గా మేవెన్ గురించి. సో జనరల్ గా జావా అనేది కొంచెం స్పెషల్ కాబట్టి బికాస్ యూ నీడ్ టు కంపైల్ ఇట్ ఫస్ట్. సో వాట్ ఈస్ ద బిల్డ్ ఫైల్ ఇన్ మేవెన్ అని అడుగుతారు. form.xml, గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి, వర్షన్ అంటే ఏంటి అని అడుగుతారు. అది ఆల్రెడీ మనం ఇక్కడ ఆన్సర్ రాసాము. ఓకే, మేవెన్ లైఫ్ సైకిల్ అడుగుతారు, ఇంతే. ఇంకా ప్యాకేజింగ్ ఎట్లా చేస్తున్నారు అంటారు. మనం ఇంతకు ముందు మోనోలిథిక్ అయితే వార్ ఫైల్స్ అని ఉండేది, వెబ్ ఆర్కైవ్ ఫైల్. అంటే ఏంటి? ఎవ్రీథింగ్ ఇన్ సింగిల్ కాంపోనెంట్. ఓకే, సో దట్ విల్ బి, యూ కెన్ కాల్ ఇట్ యాజ్ రోబోషాప్ బ్యాక్ ఎండ్. సో కోడ్ అంతా అంతా ఇక్కడే ఉంటుంది అనమాట. ఇందులోనే మీకు క్యాటలాగ్ ప్లస్ కార్ట్ ప్లస్ యూజర్ ప్లస్ ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంటుంది, సపరేట్ గా కాదు. దట్ ఈస్ వెబ్ ఆర్కైవ్ ఫైల్ అన్నది. సో అంతకుముందు ఇంకా లెగసీ అంటే ఐ కెన్ సే EAR ఫైల్, ఎంటర్ప్రైజ్ ఆర్కైవ్ ఫైల్. సో దీంట్లో ఏంటి అంటే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ మొత్తం ఇందులోనే ఉంటుంది. సో ఇది లెగసీ. సో దాని తర్వాత ఏం చేశారు, ఫ్రంట్ ఎండ్ ని బ్యాక్ ఎండ్ ని సపరేట్ చేశారు. దాని తర్వాత బ్యాక్ ఎండ్ లోనే మల్టిపుల్ కాంపోనెంట్స్ కింద విడగొట్టి మైక్రో సర్వీసెస్ కింద చేశారు. ఓకే, సో నౌ మోస్ట్లీ జావా ప్రాజెక్ట్స్ ఆర్ జావా ఆర్కైవ్ ఫైల్స్, జార్ ఫార్మాట్. సో అందుకే అది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు, జార్ ఫార్మాట్ అని. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ జావాలో మీరు తెలుసుకోవాల్సింది, ఇంతకు మించి ఏమీ లేదు. సో ఐఎమ్ టేకింగ్ దిస్ షిప్పింగ్. DevOps 3 2 1. Okay, sudo su షిప్పింగ్. సో నేను మేవెన్ ఇన్స్టాల్ చేస్తున్నా. ఆ మేవెన్ వచ్చేసి జావాని కూడా ఇన్స్టాల్ చేసేస్తుంది.
మీరు జావాని సపరేట్ గా ఇన్స్టాల్ చేస్తే మనం జెన్కిన్స్ లో ఇన్స్టాల్ చేసాం జావాని సపరేట్ గా, మేవన్ సపరేట్ గా కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కొంచెం హెవీ సాఫ్ట్వేర్, జావా అంటేనే కొంచెం హెవీ కంపేర్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో జావా ప్రాజెక్ట్ కి మెమరీ ఎక్కువ కావాల్సి వస్తుంది, రిసోర్సెస్ ఎక్కువ కావాల్సి వస్తుంది. ఓకే, సో యా మేవన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇంకా సేమ్ మిగతాదంతా సిస్టమ్ యూజర్, క్రియేట్ అప్లికేషన్ డైరెక్టరీ, డౌన్లోడ్ షిప్పింగ్ కోడ్, మూవ్ టు అప్లికేషన్, అన్జిప్. సో ఇక్కడ చూడండి, నేను మేవన్ క్లీన్ ప్యాకేజ్ అని ఇస్తున్నా. సో ప్యాకేజ్ ఈజ్ ఈక్వల్ టు వ్యాలిడేట్ ప్లస్ కంపైల్ ప్లస్ టెస్ట్. క్లీన్ అంటే ఏమైనా ఇంతకు ముందు ఏవైనా బిల్డ్స్ ఉంటే అవి క్లీన్ అవుతాయి. మేవన్ క్లీన్ ప్యాకేజ్. ఓకే, సో ఇది ఫస్ట్ టైం కాబట్టి మొత్తం డిపెండెన్సీస్ అన్నిటిని డౌన్లోడ్ చేసుకుంటాం చూడండి. ఓకే, డౌన్లోడింగ్ ఫ్రమ్ సెంట్రల్. ఓకే, దాని తర్వాత మేవన్ కంపైలేషన్. కంపైలింగ్. ఓకే, టెస్ట్స్. టెస్ట్ ఏం లేవు ప్రజెంట్, సో టెస్ట్లు స్కిప్ చేస్తుంది. తర్వాత మొత్తం సక్సెస్ వచ్చింది. మీకు చూస్తే ఇక్కడ టార్గెట్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయి ఉంటుంది. ఈ టార్గెట్ లో మనకు కావాల్సిన షిప్పింగ్ హైఫన్ వర్షన్ డాట్ జార్ అది. ఓకే, సో ఇప్పుడు నేను మేవన్ క్లీన్ కొట్టాను అనుకోండి, అది పోతుంది ప్రీవియస్ బిల్డ్ అంతా. యూ కెన్ సీ దట్. ఓకే, సో యూజువల్లీ మనం ప్రతిసారి మేవన్ క్లీన్ ప్యాకేజ్ కొడతాం, ఒకవేళ ఏమైనా ప్రీవియస్ గా ఏమైనా ఉంటే రిమూవ్ చేయడానికి. సో ఇప్పుడు చూడండి, సెకండ్ టైం చాలా ఫాస్ట్ గా అయిపోయింది, బికాస్ ఆల్రెడీ డిపెండెన్సీస్ ఆర్ ఇన్ అవర్ లోకల్ రిపోజిటరీ. ఓకే, సో తర్వాత మనం జస్ట్ రీనేమ్ చేసి ఇక్కడికి తీసుకొస్తున్నాం అంతే. ఇక్కడ కట్ చేసి ఇక్కడ తీసుకొస్తున్నాం, బికాస్ వీఆర్ రెఫరింగ్ దిస్ లొకేషన్ షిప్పింగ్ డాట్ జార్ అనేది. సిస్టమ్ సిటిఎల్ సర్వీస్ క్రియేట్ చేస్తున్నాం, ఇందులో షిప్పింగ్ పెడుతున్నాం. సో షిప్పింగ్ ఈస్ డిపెండెంట్ ఆన్ కార్ట్ MySQL. cart.aws82s.online and mysql.taws82s.online. ఓకే, సో ఇక్కడ చూడండి కమాండ్ java-jar/app/shipping.jar, జస్ట్ లైక్ Node.js లాగా. ఆ జార్ ఫైల్ ని రన్ చేస్తున్నాం మనం. daemon reload
and then enable shipping, start shipping. మేబీ స్టార్ట్ అవ్వకపోవచ్చు బికాస్ డేటాబేస్లో స్కీమాస్ అవన్నీ లేవు కదా. సో MySQL క్లయింట్ ఇన్స్టాల్ చేస్తున్నా, మనం ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్లో ఇన్స్టాల్ చేసినట్లే, అండ్ ఐఎమ్ క్రియేటింగ్ స్కీమాస్ అవన్నీ. సో మీరు ఇక్కడ ఓపెన్ చేస్తే ఈ డీబీలో schema.sql క్రియేట్ డేటాబేస్ సిటీస్, టేబుల్ని క్రియేట్ చేయడం, ఒక అప్లికేషన్ యూజర్ని క్రియేట్ చేయడం. అండ్ ఈ మాస్టర్ డేటా చూసారా, ఇది చాలా హ్యూజ్ ఉంటుంది. ఇది ఓపెన్ చేస్తే కొన్నిసార్లు మీ సిస్టమ్ కూడా స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఓపెన్ చేస్తున్నా. లెట్ మీ క్లోజ్ అదర్ థింగ్స్. ఓకే, సో ఇది చాలా అంటే చాలా, ప్రపంచంలో ఉండే అన్ని కంట్రీస్, అన్ని విలేజెస్ ఉంటాయి. ఓకే, ఇది మొత్తం చూపించలేదు, కొన్నిటిని హైడ్ చేసింది. ఓకే, మీరు మీ ఊరు పేరు కొట్టిన అందులో వస్తుంది. సో ఇదంతా మనం లోడ్ చేయాలి, ఎందుకంటే షిప్పింగ్ లో మనకు కనిపించాలి కదా. సో వీ నీడ్ టు లోడ్ దిస్. mysql.daws82s.online. ఓకే, అలానే ఇది యాప్ యూజర్. ఒక యూజర్ని క్రియేట్ చేసుకొని యాప్ యూజర్ కోసం మనం అది ఇస్తున్నాం. దాని తర్వాత మాస్టర్ డేటా. ఓకే, సో ఇది కొంచెం టైం పడుతుంది మొత్తం లోడ్ అవ్వడానికి. ఓకే, ఇంకా ఒకసారి రీస్టార్ట్ చేయండి. షిప్పింగ్ ఇందాక ఫెయిల్ అయి ఉంటుంది. ఓకే, now it will take some time to come up. ఓకే, 8080. నెక్స్ట్ పేమెంట్ చేద్దాం. పేమెంట్ అనేది జస్ట్ లైక్ నోట్ చేసి, ఇదేమి కంపైలేషన్ ఏం కాదు, నోట్ చేసి లాగానే. ఓకే, sudo su hyphen, ఇది పైథాన్, సో వీఆర్ ఇన్స్టాలింగ్ పైథాన్ అండ్ సిస్టమ్ యూజర్ creating app directory, downloading payment code, and then install dependencies. సో ఇక్కడ ఏంటి అంటే మనకు డిపెండెన్సీస్ వచ్చేసి requirements.txt, సింపుల్ గా ఉంటుంది ఇది. ఓకే, ఏమేమి డిపెండెన్సీస్ ఉన్నాయి అవన్నీ డిఫాల్ట్ వర్షన్స్ లోడ్ అయిపోతాయి అనమాట. బిల్డ్ టూల్ వచ్చేసి పిప్, పిప్. requirements.txt అనేది మనకు బిల్డ్ టూల్ అన్నమాట. ఓకే, సో అదంతా అయిపోయిన తర్వాత దెన్ వీ విల్ క్రియేట్ సిస్టమ్ సిటిఎల్ సర్వీస్.
ఇక పేమెంట్ సర్వీస్ ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. cart.taws82s.online user.taws82s.online and RabbitMQ. Okay, and you can daemon reload, enable and start. Let's start 511 ఓకే, రన్ అవుతుంది పేమెంట్. ఇక ఫైనల్ గా మనం మన ఫ్రంట్ ఎండ్ చేద్దాం. ఫ్రంట్ ఎండ్ install 1.24 enable Nginx, start Nginx, remove default content, download front end port, move to directory, unzip, and then open Nginx configuration, remove this and keep our ఇక్కడ ఇక మన కాంపోనెంట్స్ catalog.taws82s.online user.taws82s.online cart.taws82s.online shipping.taws82s.online and payment. సో మనకు ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ అయితే ఒక బ్యాక్ ఎండ్ కాంపోనెంట్ ఉంది, ఇక్కడ మల్టిపుల్ ఉన్నాయి, అంతే తేడా. అంతకు మించి ప్రాజెక్ట్ అయితే చిన్నదైనా పెద్దదైనా మనం చేసే ప్రొసీజర్ ఈజ్ ఆల్వేస్ సేమ్. ఓకే, నౌ కేటగిరీస్ లోడ్ అయ్యాయి. యూజర్ తో రిజిస్టర్ అవుదాం. రిజిస్టర్, లాగిన్ అయింది. ఒకటి యాడ్ చేద్దాం, యాడ్ టు కార్ట్, కార్ట్ యాడ్ అయింది. చెక్అవుట్. ఓకే, షిప్పింగ్ వర్క్ అవుతుంది. ఊరు కూడా ఇక్కడ ఉంటుంది. కన్ఫర్మ్. సో ఇక్కడ ఏదో వర్కౌట్ అవ్వట్లేదు. సో షిప్పింగ్ అనేది వర్కౌట్ అవ్వట్లేదు. సో యూ కెన్ చెక్ హియర్ లాగ్స్ ls var log nginx access.log 404 వస్తుంది. మేబీ there may be a configuration mistake in here. shipping.taws82s.online షిప్పింగ్ రన్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం.
షిప్పింగ్ రన్ అవుతుంది. బ్యాడ్ లాగ్ మెసేజెస్. Okay. So I can say tail-f bad log messages. Okay, so ఇక్కడ ఏదో ప్రాబ్లం. Connected to cart refused. Connection refused and cart component. సో షిప్పింగ్ కార్ట్ ని కనెక్ట్ అవుతూ ఉంటే రెఫ్యూజ్ వస్తుంది. ఓకే, హౌ కెన్ ఐ చెక్? telnet cart.taws.online 8080 ఇక్కడ కనెక్టెడ్ వస్తుంది. ఇక్కడ రెఫ్యూజ్ అవుతుంది. సరే, ఏమి ఇచ్చామో చూద్దాం. సర్వీస్ ఫైల్. ఇక్కడ ఏమైనా పోర్ట్ నెంబర్ ఏదైనా ఉందా? ఎనీథింగ్ మిస్సింగ్? పోర్ట్ నెంబర్ అనేది ఉండాలి ఇక్కడ. సో దట్ ఈస్ మిస్సింగ్. colon 8080. Okay, now restart. Daemon reload and restart. Okay. So restart అయితే then you can log in once again and check. Cart, checkout, Australia, Sydney. Okay, shipping work అయింది. Pay now. Order placed. సో మొత్తం ప్రాజెక్ట్ వర్క్ అయింది. ఇప్పుడు ఫైనల్ గా డిస్పాచ్ ఉంది. సో అది కూడా చూసి వీ కెన్ ఎండ్ ద సెషన్. కొంచెం లాంగ్ అవుతుంది, బట్ మళ్ళీ దీన్ని మొత్తం ఫస్ట్ నుంచి సెటప్ చేయడం కష్టం కదా. సో ఐ విల్ షో యూ. సో డిస్పాచ్ అనేది మన కాంపోనెంటా లేకపోతే వేరే కాంపోనెంటా? థర్డ్ పార్టీ. సో డిస్పాచ్ అనేది ఆల్వేస్ థర్డ్ పార్టీ. సో ఈ కాంపోనెంట్ గో లాంగ్వేజ్ లో ఉంది. వీఆర్ ఇన్స్టాలింగ్ గో లాంగ్వేజ్ అండ్ క్రియేటింగ్ సిస్టమ్ యూజర్. And then creating app directory, downloading dispatch, moving to app, unzipping. Okay. సో మొత్తం ఒకే ఫైల్లో ఉంది, main.co. దిస్ ఇస్ సింపుల్ ఫైల్ యాక్చువల్లీ. ఇది థర్డ్ పార్టీ కాంపోనెంట్ కాబట్టి సో దీంట్లో మనం చేస్తుండేది ఏంటి అంటే, సో మొత్తం ఎవ్రీథింగ్ ఇక్కడే రాస్తున్నారు వాళ్ళు, ఏమేమి డిపెండెన్సీస్ కావాలి అనేది మొత్తము. సో బిల్డ్ టూల్ వచ్చేసి గో ఇనిట్ dispatch, go get, go build. సో ఇది నాకు కూడా పెద్దగా తెలియదు, బట్ దీస్ ఆర్ ద బిల్డ్ కమెంట్స్. సో దాని తర్వాత dispatch సర్వీస్.
గో గెట్ అంటే డిపెండెన్సీస్ ని తీసుకొస్తుంది అనమాట. డిపెండెన్సీస్ ని తీసుకొచ్చి సో అక్కడే ఉంచండి డిస్క్రిప్షన్, క్రియేటింగ్ న్యూ గో డాట్ ఎంఓడి మాడ్యూల్ డిస్పాచ్ మాడ్యూల్. డిపెండెన్సీస్ ని తీసుకొచ్చి ఇక్కడ అది మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ చేసింది చూడండి. ఇప్పుడు ఇక్కడ సిస్టమ్ సిటిఎల్ సర్వీస్ ఇది జస్ట్ RabbitMQ. సో ఇక్కడ థర్డ్ పార్టీ కదా, మనం మన పేమెంట్ కి ఏమి దీనికి యాక్సెస్ ఇవ్వం, RabbitMQ కి మాత్రమే ఇస్తున్నాం. RabbitMQ కి ఏం చేస్తుంది, ఇది లిజన్ చేస్తూ ఉంటుంది. పేమెంట్ ఏం చేస్తుంది అంటే పేమెంట్ అయిపోయిన తర్వాత ఆర్డర్ డీటెయిల్స్ ని RabbitMQ లోకి పుష్ చేస్తుంది అనమాట. RabbitMQ లోకి పుష్ చేస్తే ఈ డిస్పాచ్ వచ్చేసి దాన్ని లిజన్ చేస్తుంది, మెసేజ్ ని రిసీవ్ చేసుకుంటుంది. అది చూద్దాం. tail -f var log మెసేజెస్ పెడతాను. ఓకే, RabbitMQ రెడీగా ఉంది లిజన్ చేయడానికి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఆర్డర్ ప్లేస్ చేశాను అనుకోండి. ఆర్డర్ ప్లేస్ చేస్తున్నా. ఆర్డర్ ప్లేస్ చేశాక చూడండి ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆర్డర్ డీటెయిల్స్ మొత్తం. అంటే ఎవరు యూజరు, ఆర్డర్ ఐడి ఏంటి, ఎంత క్వాంటిటీ, ఎంత ప్రైస్, షిప్పింగ్ అడ్రస్ ఏంటి మొత్తం. సో మనం చేయాల్సింది ఏంటి, యాజ్ ఎ రోబోషాప్ we need to send the order details into the queue. ఈ డిస్పాచర్ ఏం చేసింది, లిజన్ చేసుకుని తీసుకుంది. ఇక్కడ డేటా అంతా దీని దగ్గర ఉంది, ఇది ఎలా ప్రాసెస్ చేసుకుంటుంది అనేది మనకు అనవసరం. సో సెండింగ్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు, దట్స్ ఆల్, అవర్ జాబ్ ఈస్ డన్. ఇంకా అది వాళ్ళు చూసుకుంటారు నెక్స్ట్ ఏం చేయాలనేది మనకు అనవసరం అనమాట. ఓకే, సో వీ కెన్ స్టాప్ టిల్ హియర్ టుడే. ఇక మనం ఈ ప్రాజెక్ట్ ని టెరాఫార్మ్ యూస్ చేసి సేమ్ ఎక్స్పెన్స్ కి దీనికి డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎక్స్పెన్స్ కి దీనికి డిఫరెన్స్ ఏముంటుంది, ఇంకా మొత్తం బ్యాక్ ఎండ్ అంతా ఈ కేస్ లోకి వెళ్ళిపోతుంది. యూ కెన్ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ మైక్రో సర్వీసెస్ ఉన్నా కూడా ఈ కేస్ క్లస్టర్ లోకే వెళ్ళిపోతుంది. ఓకే, సో అక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ డాకర్ ఫైల్స్ రాసుకోవడము. ఎక్స్పెన్స్ కి ఎలా అయితే డాకర్ ఫైల్ రాసుకున్నామో అలా డాకర్ ఫైల్స్ రాసుకోవడం, ఇమేజెస్ ని రెపాజిటరీలోకి పుష్ చేసుకోవడం. ఓకే, సో వీ కెన్ స్టాప్ టిల్ హియర్ టుడే. సో ఇక్కడ రేపు ఏంటి అంటే ఈ రోబోషాప్ ని మనం టెరాఫార్మ్ లోకి కన్సిడర్ చేద్దాం. సో లెట్స్ హావ్ ఫ్యూ క్వశ్చన్స్ ఫ్రమ్ సోమశెట్టి భవ్య. Somsetti Bhavya, your voice is not on. Yeah, చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. అది DB సెలక్షన్ అనేది డేటాబేస్ సెలక్షన్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బట్టి సెలెక్ట్ చేసుకుంటామా, డేటా స్టోర్ అయ్యే దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటాం? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బట్టి ఏం సెలెక్ట్ చేసుకోము, డేటాని బట్టే సెలెక్ట్ చేసుకుంటాం. అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్ని డేటాబేసెస్ కి కంపాటబుల్ గానే ఉంటాయి. అంటే ఇక్కడ మనకున్న ఏ కాంపోనెంట్ ఏ డేటాబేస్ కైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న రోబోషాప్ బట్టి ఇప్పుడు క్యాటలాగ్ అనేది రెడిస్ కి MongoDB కి కనెక్ట్ చేసాం కదా. సో క్యాటలాగ్ అనేది ఓన్లీ MongoDB కి, క్యాటలాగ్ అనేది ఓన్లీ MongoDB కనెక్ట్ అయింది. అది డెవలపర్స్ డిసైడ్ చేశారనమాట, మనం డిసైడ్ చేయలేదు. ఓకే, సో ఇప్పుడు అలా ఎందుకు చేస్తాం, అది వాళ్ళు అలా డెవలప్ చేసింటే వాళ్ళు మనం చేయొచ్చు. మన ఇష్టం వచ్చినట్లు మనం కనెక్ట్ చేయడానికి కుదరదు కదా. అది డెవలపర్స్ చాయిస్ కదా. యా, డెవలపర్స్ చాయిస్. ఒకవేళ వాళ్ళు MySQL సెలెక్ట్ చేసుకున్నా అది వర్కౌట్ అవుతుందా అని నా డౌట్. యా, వర్కౌట్ అవుతుంది. మనకి ఎక్స్పెన్స్ లో బ్యాక్ ఎండ్ ఏంటి, Node.js కదా. ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ లో బ్యాక్ ఎండ్ కాంపోనెంట్ Node.js కదా. Node.js ఏ డేటాబేస్ ని కనెక్ట్ అయింది, MySQL. రైట్, ఇక్కడ క్యాటలాగ్ Node.js బట్ MongoDB ని కనెక్ట్ అయింది. అది వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు.
ఓకే. ఓకే, సో ఇప్పుడు నోట్ జేఎస్ ప్రోగ్రామింగ్ అంటే లాంగ్వేజ్ డేటాబేస్ పోస్ట్గ్రెస్ కనెక్ట్ అవ్వచ్చు. చెప్పండి. ఇప్పుడు MySQLకి ఇటు MongoDB కంటే రెస్పాన్స్ టైంలో ఫాస్ట్ దాన్ని బట్టి ఏమన్నా డిపెండెన్సీ ఉంటుందా సార్ డేటాబేస్ సెలక్షన్ అనేది అట్లా ఏమి ఉండదా? మన ప్రోడక్ట్స్ అనేది నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఇప్పుడు అమెజాన్ లో ప్రోడక్ట్స్ తీసుకుంటారు. ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి Amazon.in లో మొత్తం? థౌజండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్. లక్షల్లో ఉండొచ్చు. సో అంత డేటాను తీసుకెళ్ళి ఒక ప్రోడక్ట్ లో ఎన్ని డీటెయిల్స్ ఉంటాయి? ఒక ప్రోడక్ట్ మీరు పేజ్ ఓపెన్ చేస్తే దాంట్లో ఎంత డేటా ఉంటుంది? ఆ డేటానంతా MySQL లో అకామిడేట్ చేయడం కుదరదు అనమాట. చాలా స్లో అయిపోతుంది MySQL. అదే MongoDB లో ఓకే. పెట్టామంటే స్పీడ్ ఉంటుంది. ఓకే, హ్యూజ్ డేటా ఉన్నప్పుడు యూ ప్రిఫర్ MongoDB. నార్మల్ రెస్పాన్స్ టైం కస్టమర్ ఫాస్ట్ లాగిన్ ఉండాలి కాబట్టి ఇన్ఫర్మేషన్, దాని డిపెండెన్సీ ఉంది. నార్మల్ కస్టమర్ లాగిన్ ఇన్ఫర్మేషన్, ఆర్డర్ ఇన్ఫర్మేషన్, ఇదంతా కావాలంటే మీరు MySQL లో అట్లా పెట్టుకోవచ్చు. ఓకే. ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలక్షన్తో ఏమీ కనెక్ట్ అయి ఉండదు డేటాబేస్ అనేది. నో, అది ప్యూర్లీ బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్. సార్ ఇక్కడ Okay. మనం ఒక్కో కాంపోనెంట్ ఒక్కో లాంగ్వేజ్లో మనం కోడ్ రాసినప్పుడు అవి ఇన్స్టలేషన్ ఆ రీడ్మీ ఫైల్స్ అనేవి మనకి డెవలపర్ ఇస్తారా సార్ మనం రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్? అందుకే ఇక్కడ క్లియర్ గా రాశాను ఏది డెవలపర్ ఇస్తారనేది కూడా. డెవలపర్ ఇచ్చే, ఇప్పుడు ఇది డెవలపర్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? మీరు ఈ కమాండ్ యూస్ చేసుకొని నోట్ చేసి ఇన్స్టాల్ చేయండి అని. లేదు. మీరు ఈ కమాండ్ యూస్ మనకి చేసుకొని ఒక కోడ్ చేసుకోండి. ఇలా మీరు ఈ కమాండ్స్ అన్ని వాళ్ళు ఇస్తారా? అదే ఈ సిస్టమ్ సిటిఎల్ ఈ సర్వీస్ ఇవన్నీ సర్వీస్ వాళ్ళు ఫైల్ ఇవ్వరు. కూడా మనమే క్రియేట్ చేస్తాం. మనం క్రియేట్ చేస్తాం, ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ నోట్ జేఎస్ యూస్ చేయాలి, వర్షన్ నెంబర్ ఇది. ఓకే, అండ్ మన కాంపోనెంట్ వచ్చేసి MongoDB పైన డిపెండ్ అయ్యింది. సో ఆ MongoDB ఇన్ఫర్మేషన్ MongoDB అడిగి తీసుకురండి. ఓకే, అండ్ ఇలా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ నాకు కావాలి. సో ఇది వాళ్ళు ఇస్తారు. అండ్ ఒక కోడ్ ఒక యూఆర్ఎల్ ఇవి మాటకి ఇస్తారు. ఇవన్నీ మనం చేసుకోవాలి. సో కోడ్ మనం చూసాం కదా, బ్యాక్ ఎండ్ కోడ్ ఎక్కడ ఉంటుంది? గిట్హబ్ లో ఉంటుంది, Yes. రైట్? గిట్హబ్ లో ఉంది. ఇంకా అక్కడ మనకు ఆ లొకేషన్ తెలుసు కదా. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి మనకు కావాల్సింది ఏంటి? ఏం లేదు, మనం అన్ని పైప్ లైన్స్ కాన్ఫిగర్ చేసాం ఆల్రెడీ. ఎస్, మనకి ఇచ్చేది ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వెర్షన్ అండ్ డేటాబేస్ కనెక్టివిటీ. డిపెండెన్సీస్. Okay, so then that's all for today's session. Have a nice day. See you tomorrow. Bye bye.